ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దాన్ 200 ఉండి పేషెంట్‌కి గాని యూరియా, పాలియూరియా అంటే ఎక్కువ సార్లు మూత్రం వెళ్ళడం, ఎక్కువ దాహం అవ్వడం, ఎక్కువ ఆకలవ్వడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం డయాబెటిస్ హెల్త్ చెకప్స్‌లో డయాబెటిస్‌ని గుర్తించుకొని పేషెంట్స్ నాకేం సింప్టమ్స్ లేవంటే మాత్రం ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో దీని డయాబెటిస్ ఎర్లీ స్టేజ్‌లో ఎంత షుగర్స్‌ని మనం కంట్రోల్ చేయగలిగామంటే ఈరోజు డయాబెటిస్ గురించి తెలుసుకుందామండి. మెయిన్‌లీ డయాబెటిస్ 2 రకాలుగా ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అంటారు. టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షనే తక్కువ అయిపోవడం వల్ల వచ్చే డయాబెటిస్. ఇది జనరల్లీ చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్. జనరల్లీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ లోపల వచ్చేసే డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ ఏంటంటే మన ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. కానీ అది పనిచేసే విధానంలో రెసిస్టెంట్ అయిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోవడం వల్ల వచ్చే డయాబెటిస్ అన్నమాట. టైప్ 2 జాండీస్ అంటారు. టైప్ 2 డయాబెటిస్ దేనివల్ల వస్తుందంటే మెయిన్‌లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో, టైప్ 1 డయాబెటిస్ మెయిన్‌లీ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో, టైప్ 1 డయాబెటిస్‌లో జనరల్లీ వి విల్ గివ్ ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సులిన్ కొన్ని మందికి షార్ట్ యాక్టింగ్ ఉంటాయి. కొంతమంది లాంగ్ యాక్టింగ్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ వల్లే ఉపయోగపడుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో ఓన్లీ లాంగ్ టర్మ్‌లో డయాబెటిస్ డ్రగ్స్ వల్ల కంట్రోల్ లేకపోయి ఏమైనా కిడ్నీ ఇష్యూ వచ్చిన వాళ్ళలోనే ఇన్సులిన్ ఇస్తామండి. మామూలుగా సర్జరీకి ముందు గానీ, పోస్ట్ సర్జరీ ఓ 3-4 డేస్ షుగర్స్ కంట్రోల్ అయ్యేదానికి ఇన్సులిన్ ఇస్తాము. బట్ ఇన్సులిన్ పర్ సే ఇట్స్ ఎ సేఫ్ ఓన్లీ థింగ్ పెయిన్ ఉంటుంది. ఇన్సులిన్ టైప్ 1 డయాబెటిస్‌కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ టైప్ 1 డయాబెటిస్. హౌ టు డయాగ్నోస్ డయాబెటిస్ అంటే మాత్రం కొద్ది క్రైటీరియా ఉందండి. ఎఫ్‌బీఎస్ మోర్ దెన్ 126, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 126, పోస్ట్ లంచ్ మోర్ దెన్ 200, యావరేజ్ 3 మంత్స్ షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 6.5. ఈ 3 క్రైటీరియా ఫిల్ అయితే మాత్రం జనరల్లీ డయాబెటిస్ అంటారు. దీంతో పాటు ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 200 ఉండి పేషెంట్‌కి గాని యూరియా, పాలియూరియా అంటే ఎక్కువ సార్లు మూత్రం వెళ్ళడం, ఎక్కువ దాహం అవ్వడం, ఎక్కువ ఆకలవ్వడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం 200 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ డయాబెటిస్‌గా గుర్తిస్తాం. దీంట్లో టైప్ 1, టైప్ 2 దాంట్లో మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, సి పెప్టైడ్ లెవెల్స్ చెక్ చేస్తామండి. దాన్ని బట్టి ఆ లో ఉండడం వల్ల టైప్ 1 ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మాత్రం టైప్ 2గా మనం గుర్తించి ట్రీట్మెంట్ దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. బట్ జనరల్లీ 30 ఏళ్ల తర్వాత వచ్చే డయాబెటిస్ జనరల్లీ 99% వరకు టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. డయాబెటిస్ హెల్త్ చెకప్స్‌లో డయాబెటిస్‌ని గుర్తించుకొని పేషెంట్స్ నాకేం సింప్టమ్స్ లేవంటే మాత్రం ఓకే. ఖచ్చితంగా దాంట్లో 3 క్రైటీరియా ఫిల్ అయితాయి. డయాబెటిస్ ఎఫ్‌బీఎస్ 126, పోస్ట్ లంచ్ 200 ఇవన్నీ ఉండి హెచ్‌బీఏవన్సీ 6.5 ఉండి పేషెంట్స్‌కి అయితే ఎటువంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి మైల్డ్ ఎర్లీ స్టేజ్‌లలో. బట్ ఎంతవరకు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకుంటే అంత మంచిది. దీన్ని లాంగ్ టర్మ్ మెమరీ ఎఫెక్ట్స్ అంటారు. ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో దీని డయాబెటిస్ ఎర్లీ స్టేజ్‌లో ఎంత షుగర్స్‌ని మనం కంట్రోల్ చేయగలిగామంటే అంత లాంగ్ టర్మ్‌లో అంత కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ రెటినోపతి గానీ, న్యూరోపతి గానీ, నెఫ్రోపతి గానీ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేజ్‌లో ఎర్లీ స్టేజ్‌లో షుగర్స్ కన్ఫర్మ్‌గా అయింది అంటే మాత్రం దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే మాత్రం లాంగ్ టర్మ్‌లో అతనికి కాంప్లికేషన్స్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ నాకు డయాబెటిక్స్ వల్ల మెడికేషన్స్ వద్దు, అట్లనే నేను డయాబెటిస్ ట్రీట్మెంట్ తీసుకోనంటే ఖచ్చితంగా వాళ్ళు డైట్, ఎక్సర్సైజ్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఒకవేళ కంట్రోల్ చేసుకోకుండా షుగర్ లెవెల్స్ పెరుగుతా ఉంటే అదే లాంగ్ టర్మ్‌లో అతనికి పేషెంట్‌కి గానీ, ఎవరికైనా గానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్‌లో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ నుండి మాత్రం మనం దూరంగా ఉండొచ్చు. సో, ఈ మధ్య కాలంలో డయాబెటిస్ రివర్సలా అనే క్వెషన్ నాకు చాలామంది అడుగుతున్నారండి. ఖచ్చితంగా. డయాబెటిస్ రివర్సల్ అంటే మాత్రం దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. మనం హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ మామూలుగా 5.7 కన్నా తక్కువ చేసుకొని అట్‌లీస్ట్ 3-6 మంత్స్ లోపల 2 రీడింగ్స్‌లో హెచ్‌బీఏవన్సీ బాగా తక్కువ ఉండి, మనం వాడే టాబ్లెట్స్ ఏమీ లేకుండా టాబ్లెట్స్ మినిమల్ డోస్‌కొచ్చేసి డైట్ ఖచ్చితంగా ఫాలో అయ్యి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 3-6 మంత్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి, మినిమల్ డోస్‌లో ఉండి 5.7 కన్నా ఉండి, ఆపేసిన తర్వాత గానీ అట్‌లీస్ట్ 3 మంత్స్ హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లో ఉందంటే మాత్రం మనం కొంచెం చెప్తాం పేషెంట్‌లకి రివర్సల్ డయాబెటిస్. చాలా వరకు కొంతమంది ఖచ్చితంగా రివర్సల్ చేస్తున్నారు విత్ డైట్, ఎక్సర్సైజ్‌తో. అట్లని చేయలేదని కాదు.
కొంతమంది బాగా డైట్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిమంది రివర్స్ చేస్తున్నారు. బట్ రివర్సల్ అయిన తర్వాత కానీ వాళ్ళు దే షుడ్ మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్. ఖచ్చితంగా ఒక 6 నెలలకు గానీ, 1 ఇయర్‌కి గానీ ఖచ్చితంగా షుగర్స్ లెవెల్స్ ఫ్రీక్వెంట్‌గా 6 నెలలకి షుగర్ లెవెల్స్ లైక్ ఎఫ్‌బీఎస్, పీబీఎస్, హెచ్‌బీఎంసీ చేసుకుంటూ ఉండాలి. అదే పరంగా ఫుడ్డు, డైట్ స్ట్రిక్ట్‌గా డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వడం, స్ట్రిక్ట్‌గా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటే మాత్రం వీళ్ళు డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్, డయాబెటీస్ యొక్క రివర్సల్‌లో గురించి ఖచ్చితంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి, దాని యొక్క కాంప్లికేషన్ నుంచి దూరంగా ఉండవచ్చు.